హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డిస్కషన్ వచ్చేసి టైం డొమైన్ అనాలిసిస్ మీద ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్. సో నేను సబ్జెక్ట్ తొందరగా అయిపోవాలని క్వశ్చన్స్ కొన్నే తీసుకుంటున్నా. అట్లా కాకుండా స్లో ఉన్నా పర్లేదు, క్వశ్చన్స్ ఎక్కువ డిస్కస్ చేయంటే మీరు కామెంట్స్ చేస్తే నేను క్వశ్చన్స్ ఎక్కువ మాట్లాడతా. లేదంటే మీకు బ్రీఫ్ ఐడియా కోసం ఎంత అవసరమో, ఎన్ని క్వశ్చన్స్ అవసరమో అన్ని డిస్కస్ చేసి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ సిస్టమ్ విత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equals to s plus 6 divided by k into s square plus s plus 6. It's zeta. Damping ratio is equals to 0.5. క్వశ్చన్ లో ఇట్స్ జీటా అని ఇయ్యాడు. నేను మళ్ళీ మొత్తం రాయడం ఎందుకని ఇట్స్ జీటా అని రాసిన. ఇట్స్ డాంపింగ్ రేషియో is equals to 0.5 అని ఉంటుంది. దెన్ వాల్యూ ఆఫ్ k is equals to ఎంత అన్నాడు. సో ఆప్షన్స్ ఈ విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్స్ ఇచ్చినారు కదా. సో చూడగానే మనకి ఏమర్థం అయిపోతుంది, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఆర్డర్ ఎంత దీనిది, సెకండ్ ఆర్డర్. సో సిస్టమ్ అనేది సెకండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. జీటా అని చూడగానే మీరు చెప్పేయచ్చు సెకండ్ ఆర్డర్ అని. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ మనకి ఎట్లుంటుంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్ ఈక్వల్స్ టు k ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో న్యూమరేటర్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ డినామినేటర్ మాత్రం సేమ్ ఉంటుంది. సో క్యారెక్టరిస్టిక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ని ఏమంటాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు కాబట్టి నేను ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఈ ఫామ్లో రాస్తా. సో ఎట్లా రాస్తా అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని s ప్లస్ 6 డివైడెడ్ బై k కామన్ తీస్తా. k ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ s బై k ప్లస్ 6 బై k. ఈ విధంగా ఉంటుందా. ఇప్పుడు మనకు దీన్ని ఇంకా ఎట్లా రాయొచ్చు, s ప్లస్ 6 బై k ఇది న్యూమినేటర్ లాగా పెట్టి చేస్తే కింద డినామినేటర్ ఎట్లుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ s బై k ప్లస్ 6 బై k. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫామ్ లో మారిపోయింది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో నేనేం చేస్తా, రెస్పెక్టివ్ టర్మ్స్ ని ఈక్వేట్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒమేగా ఎన్ స్క్వేర్ చేస్తా. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ బై కే ప్లస్ 6 బై కే ఉంది. దీని నుంచి రెస్పెక్టివ్ టర్మ్స్ కంపేర్ చేస్తే ఒమేగా ఎన్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి, 6 బై కే వస్తుంది. తర్వాత 2 జీటా ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందా, 1 బై కే వస్తుంది. సో దీని నుంచి నీకు జీటా ఏమిచ్చింది ఇక్కడ, 0.5 అంటే నథింగ్ బట్ 1/2. 2 ఇంటూ 1/2 ఇంటూ ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత, కే ఇచ్చింది కదా, అదే 1 బై కే. సో 2 క్యాన్సిల్ అయితే ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై కే వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు ఏమైతుంది, ఈ ఒమేగా ఎన్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఏమైతుంది, 1 బై కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 6 బై కే అవుతుంది. సో దట్ ఇంప్లైస్ ఏమొచ్చింది, 1 బై కే ఇజ్ ఈక్వల్స్ టు 6 వచ్చింది, కే ఇజ్ ఈక్వల్స్ టు 1 బై 6 వచ్చింది. సో ఆప్షన్ ఎంత, థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు డిస్కషన్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఏం చెప్తాను నేనంటే, ఇక్కడ న్యూమరేటర్ చూడండి, ఇక్కడ న్యూమరేటర్ చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సేమ్ ఉంటాయి. న్యూమరేటర్ ఎందుకు మార్చినాడు అన్న దాని గురించి డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఏముంది, ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్లుంటుందన్న ఈ విధంగా ఉంటుంది కదా, 2 జీటా ఒమేగా ఎన్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో నువ్వు డీసీ గెయిన్ ఎట్లా కనుక్కుంటావు, ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0 పెడితే కే ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఒమేగా ఎన్ స్క్వేర్ వస్తుంది. సో నీకు డీసీ గెయిన్ ఎంత, డీసీ గెయిన్ ఇస్ ఈక్వల్స్ టు కే. ఇది తెలిసిన విషయమే, ఎస్ 0 పెడితే డీసీ గెయిన్ వస్తుంది అన్న విషయం. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0 పెట్టినప్పుడు నీకు సమ్ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇదే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇన్ఫైనైట్ పెడితే ఏమైతుంది, నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాల్యూ 0 వస్తుంది. సో సమ్ 0 దగ్గర వాల్యూస్ ఉన్నాయి, ఇన్ఫినిటీ దగ్గర వాల్యూస్ 0 అవుతున్నాయంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో లో ఫ్రీక్వెన్సీస్ ని అలౌ చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీస్ ని ఆపేస్తుంది. సో ఈ సిస్టమ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందయ్యా అంటే, సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్. లో పాస్ ఫిల్టర్ యొక్క ప్రాపర్టీ అదే కదా, లో ఫ్రీక్వెన్సీస్ ని అలౌ చేస్తుంది,
హై ఫ్రీక్వెన్సీస్ని ఆపేస్తుంది. సో ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుందా? ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్కి. అదేవిధంగా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీరు s=0 పెడితే ఏమవుతుంది మీకు 6/6. సో s=0 పెట్టినప్పుడు మీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 1 వస్తుంది. s=∞ పెట్టినప్పుడు ఏమవుతుంది 0 వస్తుంది. సో దీని నుంచి కూడా మనం ఏం చెప్తామంటే ఇది కూడా ఒక లో పాస్ ఫిల్టర్ అని చెప్తాం, సెకండ్ ఆర్డర్ లో పాస్ ఫిల్టర్. సో రెండు ఒకటే, జస్ట్ ఫామ్ మార్చి ఇచ్చినాడు అంతే. సో ఇది కూడా లో పాస్ ఫిల్టరే, ఇది కూడా లో పాస్ ఫిల్టరే. ఇప్పుడు క్వశ్చన్ లో s+6 కాకుండా న్యూమరేటర్ జస్ట్ s ఉన్నింది అనుకో, s/k² + s+6. ఇప్పుడు ఏమైతుందా s=0 దగ్గర ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అదే సిస్టమ్ యొక్క వాల్యూ ఏమైతుంది 0 అవుతుంది. s=∞ దగ్గర కూడా 0 అవుతుంది. సో బోత్ లో ఫ్రీక్వెన్సీస్ ని అలౌ చేయట్లేదు, హై ఫ్రీక్వెన్సీస్ ని అలౌ చేయట్లేదు. అంటే ఎట్లుంటది ఫిల్టర్? బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో ఓన్లీ మీడియం ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అలౌ చేస్తుందంటే అటువంటి సందర్భాల్లో ఓన్లీ ఎస్ ఉన్నప్పుడు ఈ సిస్టమ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సెకండ్ ఆర్డర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా క్వశ్చన్ మనం ఎందుకు ఈక్వేట్ చేసుకున్నాం, ఇట్లా ఇస్తే దీని మీనింగ్ ఏంటిది అన్నదాని మీద. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి మూవ్ అయినా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ హ్యాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ C(r(s) = 4/s² + 4s + 4 విత్ r(t) as యూనిట్ స్టెప్ ఫంక్షన్. అంటే ఇన్పుట్ ఏంటిది? యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇన్పుట్ ఇచ్చినాడు. సో ఏమడిగిందంటే ద రెస్పాన్స్ C(t) ఆఫ్ సిస్టమ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అని ఇలా 4 ways లో గ్రాఫ్స్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఏముంది, మనం ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసుకున్నాం. C(r(s) ఎట్లుంది 4/s² + 4s + 4. దిస్ ఈస్ నథింగ్ బట్ జనరల్ ఫార్మ్ ఎట్లా k (ω(n)² s² + 2ζωns + ωn². k ఎట్లా కనుక్కుంటావు నువ్వు? k అంటే s=0 పెట్టాలా. సో 0 + 0 + 4 4/4. సో k వాల్యూ ఎంత 1. సో ఇది ఎట్లుందంటే 4/s² + 4s + 4 = ωn² s² + 2ζωns + ωn². సో దీని నుంచి నీకు ωn² ఎంత 4, ωn 2. నెక్స్ట్ 2ζωn ఎంత 2ζωn 4, 2 2s, ωn ఎంత 2 కదా, ζ × 2 = 2, ωn 2 కదా. ఓకే, ζ ఏమొచ్చింది 2/2, దట్ ఈస్ నథింగ్ బట్ 1. సో ζ 1 వచ్చిందంటే సిస్టమ్ ఎటువంటిది? క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. అంతేనా? క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చిందంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇచ్చినాడు. యూనిట్ స్టెప్ ఫంక్షన్ యొక్క క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ రెస్పాన్స్ ఎట్లుంటుంది అని చెప్పినా, నేను అన్ని చెప్పినా మీకు. ఎందుకోసం చెప్పినా అంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయని. సో ప్రతి ఒక్క రెస్పాన్స్ మీకు గుర్తుండాలి. అందుకే నేను డెరివేషన్లు గుర్తుపెట్టుకోకుండా ఓవరాల్ రిజల్ట్ ఎట్లుంటుందో గుర్తుపెట్టుకోవాలన్నా. సో క్రిటికల్లీ డాంప్డ్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ఎట్లుంటుందా? ఫస్ట్ ఇట్లుండి ఇట్లా అయిపోతుంది. సో ఆప్షన్స్ ఏదంటే సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ మీకు తెలిసిందేదే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇట్లా ఇట్లెళ్ళి సో వీడు ఇన్ని పీక్స్ ఇవ్వకుండా సింగిల్గా ఒక పీకే ఇచ్చేసిండు. సో ఇది ఎటువంటి సిస్టమ్ అంటే దీని యొక్క ప్రాపర్టీ ఏంటిదంటే 0 < ζ 1 అండర్ డాంప్డ్ సిస్టమ్. ఇదేంటిదా అంటే క్రిటికల్ డాంప్డ్. దేనికి ఇవి? ఓన్లీ ఫర్ స్టెప్ ఇన్పుట్స్కి. మళ్ళీ ఇంపల్స్ ఇన్పుట్ వస్తే అప్పుడు మారిపోతాయి ఇంపల్స్ రెస్పాన్స్లు. ఇది దేనికి? అన్డాంప్డ్కి ζ = 0కి. ఇది ఓవర్ డాంప్డ్కి ζ > 1కి. ఇది ζ = 1కి. క్రిటికల్ డాంప్డ్ అండ్ ఓవర్ డాంప్డ్ రెండు చూడడానికి సేమ్ ఉన్నా డిఫరెన్స్ ఏంటిదిరా అంటే సెటిల్ అయ్యే టైం. సో రెస్పాన్స్ అనేది ఎట్లుంటుందంటే ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, అంటే త్వరగా సెటిల్ అయిపోతుంది. ఇది దానికంటే కొంచెం లేట్గా సెటిల్ అయిపోతుంది. రెస్పాన్స్ ఈజ్ ఫాస్ట్ కంపేర్ టు ఓవర్ డాంప్డ్ సిస్టమ్. సో ఇది మనం ఈ ప్రాబ్లం చేసే విధానం. కొంతమంది ఏం చేస్తారా అంటే ఎమోషన్తో
ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు యూ ఆఫ్ టీ ఇచ్చినాడు కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 1/s అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సి ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 4/s² ప్లస్ 4s ప్లస్ 4 ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ కాబట్టి ఆ 1/s ఇక్కడ రాస్తారు. ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ చేసి మొత్తం కనుక్కొని తర్వాత టైం డొమైన్లో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసి చేద్దామని అనుకుంటారు. సో ఇదంతా మీరు చేసేది ఏంది, నేను ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇదంతా చేసే కదా నేను ఈ రిజల్ట్స్ చెప్పింది మీకు. సో మళ్ళీ మీరు ఇదంతా చేసుకుంటా పోతే ఇంకా గేట్ ఎగ్జామ్ ఎందుకు, ఊరికి సెమ్ రాసుకొని గమ్మున కూర్చునేది. అందుకే ఇట్లా ఈ అప్రోచ్ ఎవరు వెళ్ళొద్దు. సింపుల్, మన గేట్ ఏంటనే షార్ట్ కట్స్ అంటే షార్టెస్ట్ వే, డిస్ప్లేస్మెంట్ చూస్ చేసుకోవాలి, డిస్టెన్స్ కాదు. సో ఇదే క్వశ్చన్లో ఆర్ ఆఫ్ ఎస్ అనేది అదే ఆర్ ఆఫ్ టీ అనేది ఇంపల్స్ ఇన్పుట్ ఉందనుకో, అప్పుడు ఏమవుతుందా, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0కి గ్రాఫ్ ఎట్లుంటుంది, ఇంపల్స్ రెస్పాన్స్ అప్పుడు చూసినాం కదా మనం, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సైనోసాయిడల్ వచ్చింది. 0 లెస్ దాన్ జీటా లెస్ దాన్ 1కి ఇంపల్స్ రెస్పాన్స్లు ఇవన్నీ ఎట్లుండ, ఈ విధంగా ఉన్నాయి. డీకేయింగ్ సైనోసాయిడల్ వచ్చింది. నెక్స్ట్ జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1కి క్రిటికల్ డ్యాంప్డ్కి ఎట్లుండే రెస్పాన్స్, ఈ విధంగా వచ్చి ఇట్లా వచ్చింది. జీటా గ్రేటర్ దాన్ 1కి ఎట్లుండా, ఈ విధంగా ఉండ ఎక్స్పోనెన్షియల్లీ డీకేయింగ్ ఫంక్షన్ అనేది. సో దేనికి, ఇంపల్స్ రెస్పాన్స్కి. క్వశ్చన్లో ఇంపల్స్ రెస్పాన్స్ అని అంటే మనకు ఇదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చేసి ఇన్పుట్ అనేది ఇంపల్స్ ఇచ్చింటే మనకు ఆన్సర్ ఏమొచ్చేదా, జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ గ్రాఫ్ వచ్చేది. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసి మీకు అందరు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చిందంటే ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 100 ఇంటూ d²y/dt² మైనస్ 20 ఇంటూ dy/dt ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ t describes a system with input x of t and output y of t. Okay. The system which is initially relaxed is excited by unit step input. Input time ఇచ్చాను, యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చాను. ద అవుట్పుట్ y of t can be represented by wave forms అని ఈ విధంగా వేవ్ ఫార్మ్స్ ఇచ్చినాడు. సో ఇక్కడ క్వశ్చన్లో గమనించినట్లయితే ఏమిచ్చిండు, సిస్టమ్ ఈజ్ ఇనిషియల్లీ రిలాక్స్డ్ అన్న. మనం కంట్రోల్ సిస్టమ్స్లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ మాట్లాడుకునేటప్పుడు మొత్తం నేను ఫస్టే చెప్పిన ఏం తీసుకోవాలి మనం, సిస్టమ్ అంటేనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటేనే ఇనిషియల్ కండిషన్స్ 0 ఉండాలి. ఎందుకన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిన, కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి. ఎందుకంటే మనకి దీంట్లో మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇనీషియల్ కండిషన్ 0 అవ్వలేదంటే ఫస్ట్ టైంకి డిజైర్డ్ ఇన్పుట్కి డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సెకండ్ టైంకి డ్యూ టు నాన్ జీరో ఆఫ్ ఇనిషియల్ కండిషన్స్ ఆ మెమరీ ఎలిమెంట్స్ పాతవి అట్టే స్టోర్ చేసుకొని ఉంటాయి కాబట్టి నువ్వు ఇచ్చిన డిజైర్డ్ ఇన్పుట్కి డిజైర్డ్ అవుట్పుట్ రాదు. సో ఆల్వేస్ ఇనిషియల్ కండిషన్స్ అనేవి కంట్రోల్ సిస్టమ్స్ మాట్లాడుకునేటప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి 0 ఉండాలి. సో ఇక్కడ మళ్ళీ సపరేట్గా మెన్షన్ చేసిండండి. సో ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, ఇన్పుట్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఏముంది, ట్రాన్స్ఫర్ డొమైన్లో మార్చేయండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి కాబట్టి. సో 100 ఇంటూ, నేను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చెప్పేటప్పుడే చెప్పిన dy/dtకి ఏమవుతుందా, s ఇంటూ ys. అదే d²y/dt²కి s² ఇంటూ ys. మీకు నేను ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో ఇది చెప్పినానో లేదో, జస్ట్ d²y/dt²కి s² ఇంటూ ys కాదు, మైనస్ s ఇంటూ స్మాల్ y ఆఫ్ 0 మైనస్ స్మాల్ y'(0) అనుకుంటా. ఈ విధంగా ఉంటుంది మొత్తం. మనం ఇవి రెండు ఎందుకు కన్సిడర్ చేసుకోమంటే మ్యాక్సిమం కేసెస్లో ఇనీషియల్ కండిషన్స్ అనేవి 0 ఉంటాయి మనకి. సో దానికోసం ఎల్టీఐ సిస్టమ్స్కి ఈ రెండు తీసుకోం. కానీ ప్రిసైజ్డ్గా మాట్లాడుకోవాలంటే d²y/dt²కి ట్రాన్స్ఫార్మ్ డొమైన్లో కన్వర్ట్ చేసినప్పుడు ఇట్లుంటుంది, s² ఇంటూ y ఆఫ్ s మైనస్ s ఇంటూ స్మాల్ y ఆఫ్ 0 మైనస్ y'(0). నాకు సరిగ్గా గుర్తుకు లేదు కానీ మ్యాక్సిమం ఇదే అనుకుంటా. కానీ ఇక్కడ ఇవి తీసుకోం, ఎందుకంటే ఇనిషియల్ కండిషన్ 0 కాబట్టి ఇవి రెండు 0 అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ డొమైన్లోకి మార్చండి. d²y/dt² ప్లస్లో నేను రాస్తా s² ఇంటూ y ఆఫ్ s మైనస్ 20 ఇంటూ dy/dt ప్లస్లో s ఇంటూ y ఆఫ్ s ప్లస్ y అంటే y ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ s. ఇప్పుడు y ఆఫ్ s కామన్ తీస్తే 100 ఇంటూ s² మైనస్ 20 ఇంటూ s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x ఆఫ్ s. మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటిది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్ డివైడెడ్ బై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్. మొత్తం తెలిసిండేదే కదా, y ఆఫ్ s డివైడెడ్ బై x ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 1/100 ఇంటూ s² మైనస్ 20s ప్లస్ 1. మనకి జనరల్ ఫామ్లో రావాలంటే ఏం చేయాలి మనం, s² ప్లస్ 2 zeta omega ns ప్లస్ omega n² రావాలంటే
100 కామన్ తీయాలి ఇక్కడ. సో 1 డివైడెడ్ బై 100 కామన్ తీస్తే s² మైనస్ 20/100 అంటే 1/5 అంటే s/5 ప్లస్ 1/100. ఓవరాల్గా ఎట్లా మారింది మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది y(s) డివైడెడ్ బై x(s) ఇస్ ఈక్వల్స్ టు 1/100 డివైడెడ్ బై s² మైనస్ s/5 ప్లస్ 1/100. కంపేర్ చేసుకుంటే మనం జనరల్ ఫామ్తో ఎట్లా స్టెప్ యూనిట్ స్టెప్పే కదా ఇచ్చింది ఇన్పుట్. సో సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అంటేనే ఇంకా ఏముంది ω(n)² ఇజ్ ఈక్వల్స్ టు 1/100. దీని నుంచి ω(n) ఇజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 1/10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2ζ ω(n) ఇజ్ ఈక్వల్స్ టు -1/5. ω(n) ఎంత 1/10, 2 into 1/10 అంటే 1/5. సో ζ into 1/5 ఇజ్ ఈక్వల్స్ టు -1/5. దీని నుంచి ζ ఇజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది -1. సో ζ ఇజ్ ఈక్వల్స్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటిది, సిస్టమ్ అనేది పాజిటివ్ క్రిటికల్ డాంప్డ్. అట్లా కాకుండా ζ ఇజ్ ఈక్వల్స్ టు -1 వస్తే నెగిటివ్ క్రిటికల్ డాంప్డ్ సిస్టమ్. సో ζ ఇజ్ ఈక్వల్స్ టు +1 కి రూట్స్ అనేవి ఎట్లుంటాయి, మనకి మల్టిపుల్ రూట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్, -1 కి ఆపోజిట్ లో రైట్ సైడ్ లో ఉంటాయి. సో రైట్ సైడ్ లో రూట్స్ ఉన్నాయంటే అదే పోల్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటిది, సిస్టమ్ అనేది అన్స్టేబుల్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది అన్స్టేబుల్, ఫస్ట్ ఆప్షన్. ఎట్లా చెప్తున్నా అంటే చాలా మందికి తెలిసింటుంది స్టెబిలిటీ ఎట్లా డిఫైన్ చేస్తామో. కొంచెం సిగ్నల్స్ ఐడియా ఉన్నా కూడా చాలు. ఏముంది మనకి బౌండెడ్ అవుట్పుట్ ఉండాలి, బౌండెడ్ ఇన్పుట్ కి బౌండెడ్ అవుట్పుట్. మనకు బౌండెడ్ ఇన్పుట్ ఇచ్చినాడు కదా యూనిట్ స్టెప్ ఇన్పుట్, సో అవుట్పుట్ కూడా బౌండెడ్ ఉండాలి. ఇది ఎట్లుంది అన్బౌండెడ్, ఎందుకంటే ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ పోతానే ఉంది చూడండి. కానీ ఇది బౌండెడ్ ఎందుకంటే 1 దగ్గర ఆగిపోయింది, ఇది ఇంకా 1 కి మించి పోదు. అదే విధంగా ఇది కూడా అంతే బౌండెడ్, ఎందుకు 1 దగ్గర ఆగిపోయింది. t∞ దగ్గర చెక్ చేసుకుంటే నీకు 1 వస్తుంది అవుట్పుట్ వాల్యూ. సో అట్లాంటి సిస్టమ్స్ ని బౌండెడ్ అంటాం. ఇది కూడా అంతే, ఫస్ట్ పీక్ వెళ్ళినా లాస్ట్ సెటిల్ అయిపోయింది అక్కడ 1 దగ్గర. సో బౌండెడ్ అవుట్పుట్ కాబట్టి బౌండెడ్ ఇన్పుట్ కి ఇవన్నీ స్టేబుల్ ఈ 3. ఇది t∞ దగ్గర ఇన్ఫినిటీ ఉంది, సో అన్బౌండెడ్ సిస్టమ్ కాబట్టి అన్స్టేబుల్. ఈ ఫస్ట్ రెస్పాన్స్ అనేది అన్స్టేబుల్. ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఎక్స్టెన్షన్ ఉందా మనం మాట్లాడుకోవడానికి, ఒక్క నిమిషం. అంతే అనుకుంటా, ఇంకేం లేదు ఈ క్వశ్చన్లో మాట్లాడుకోవడానికి. ఓకే, ఏమన్నా ఉంటే మళ్ళీ మాట్లాడదాం రండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ద అవుట్పుట్ ఆఫ్ ఏ స్టాండర్డ్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ ఫర్ ఎ యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఈజ్ గివెన్. మీరు గమనించినారో లేదో, మనకు క్వశ్చన్స్ వచ్చేవన్నీ దేని మీద వస్తున్నాయి చూడండి, సెకండ్ ఆర్డర్. అది కూడా ఎటువంటిది, యూనిట్ స్టెప్ ఇన్పుట్ మీదే వస్తున్నాయి. సో ఇది ఎక్కువ ఫోకస్ చేసి చదవండి చదివేటప్పుడు. సో ద అవుట్పుట్ ఆఫ్ a standard second order system for a unit step input is given as y of t is equals to 1 minus 2 by root 3 e power minus t cos of root 3t minus pi by 6. ఏం కనుక్కో అన్నాడు, ఇట్లా ఇచ్చేసి రెస్పాన్స్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ సిస్టమ్ కనుక్కో అన్నాడు. ఈజీ క్వశ్చన్. ఏముంది మనకి జనరల్గా మనకి సెకండ్ ఆర్డర్ సిస్టమ్కి ఇన్పుట్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అయితే ఈ ఫామ్లో ఏది ఉంటుందయా, 1 మైనస్ e power minus zeta omega nt divided by root of 1 minus zeta square into sin of omega dt plus theta. ఇదే కదా, ఇవి రెండు ఆల్మోస్ట్ ఈక్వలే కదా. ఇక్కడ ఏమంటే కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, అంతే. సో ఎటువంటి సిస్టమ్ యొక్క నేచర్ ఏంటి, అండర్ డాంప్డ్ సిస్టమ్, 0 less than zeta less than 1. క్వశ్చన్ చూడగానే మీకు ఇది స్ట్రైక్ అయిపోవాలా, అప్పుడే మీరు ఏమంటారు బాగా ప్రాక్టీస్ చేసినారని మీనింగ్. స్ట్రైక్ అవ్వకుండా ఏంది ఇట్లా ఇచ్చినాడు ఇట్లా అనిపిస్తే యూ నీడ్ మోర్ ప్రాక్టీస్. ఓకేనా. ఇప్పుడు ఏమంది, ఇక్కడ కాస్ ఉంది కాబట్టి నేనేం చేస్తా, అయితే సైన్ ని కాస్లోకి ఎట్లా మారుస్తావు నువ్వు, సైన్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా మైనస్ పై బై 2 అంటే సైన్ ఆఫ్ టీటా మైనస్ 90 అంటే నథింగ్ బట్ ఏమైతుంది, కాస్ టీటానే కదా. సారీ, ఇక్కడ సైన్ కాదు కాస్. ఎందుకు కాస్ అంటే ఇప్పుడు కాస్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా మైనస్ పై బై 2 అంటే నథింగ్ బట్ ఇది ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా కదా, ఒమేగా డిటి ప్లస్ టీటా. మనకి జనరల్ ఫామ్ కావాల్సింది ఇది, కానీ ఇచ్చింది కాస్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా నేను కాస్ అని రాసుకుంటా. సో ఈ ఇచ్చిన ఫామ్ ఎట్లుందయా అంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్టీ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ జీటా స్క్వేర్ కాస్ ఆఫ్ ఒమేగా డిటి ప్లస్ టీటా మైనస్ పై బై 2. ఇప్పుడు చూసుకోండి, సో
ఈ రెండు ఫార్మ్స్ని కంపేర్ చేసుకోండి. ఏవి రెండు? ఈ రెండు ఫార్మ్స్ని. సో రెండు ఈక్వలే కదా. కాస్ అంటే మనకి జనరల్ ఫార్మ్ కావాల్సింది సైన్. సో కాస్ ఆఫ్ టీటా మైనస్ ఒమేగా డిటీ ప్లస్ టీటా మైనస్ 90 అని రాసిన. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇవి రెండు కంపేర్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది, ఒమేగా డి ఈజ్ ఈక్వల్స్ టు √3 వస్తుంది. అండ్ టీటా మైనస్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, టీటా మైనస్ π/2 అంటే 90 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 30 degrees అంటే -30 degrees అంతే కదా. టీటా మైనస్ π/2 ఈజ్ ఈక్వల్స్ టు -30 degrees. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 90 - 30 అంటే 60 degrees. దట్ ఈస్ నథింగ్ బట్ π/3. టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది, π/3 వచ్చింది. ఒమేగా డి ఈజ్ ఈక్వల్స్ టు √3. సో ఒమేగా డి ఈజ్ ఈక్వల్స్ టు √3, టీటా ఈజ్ ఈక్వల్స్ టు π/3. మనం ఫస్టే మాట్లాడుకున్నప్పుడు చూసినాం కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు జీటా అని. సో కాస్ π/3 ఈజ్ ఈక్వల్స్ టు జీటా. సో కాస్ 60 అంటే ఎంత, 1/2. జీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇప్పుడు ఇంకేముంది, ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా డి ఈజ్ ఈక్వల్స్ టు √3 అంటే ఒమేగా డి ఫార్ములా ఎంత మనం ఆల్రెడీ చూసినాం కదా, ఒమేగా ఎన్ ఇంటూ √1 - జీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, √3. సో దీని నుంచి స్క్వేరింగ్ చేద్దామా లేదంటే డైరెక్ట్ రాద్దామా? సరే డైరెక్టే పెడతాం. ఒమేగా ఎన్ ఇంటూ జీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. √1 - జీటా స్క్వేర్ అంటే 1/4 ఈజ్ ఈక్వల్స్ టు √3. సో ఇదేమవుతుంది ఇప్పుడు, ఒమేగా ఎన్ ఇంటూ √3 డివైడెడ్ బై √4 అంటే 2 ఈజ్ ఈక్వల్స్ టు √3. √3 క్యాన్సిల్ అయితే ఒమేగా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఒమేగా ఎన్ ఉంది, ఇంకా ఏముంది నీకు, జీటా వాల్యూ ఉంది. ఇంకా డైరెక్ట్గా రాసేయడమే ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటిది, k ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్. సో k ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ అంటే ఒమేగా ఎన్ అంటే 2. సో 4 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీటా 1/2. 2 ఇంటూ 1/2 1 అయిపోతుంది. మిగిలింది ఏంటి, ఒమేగా ఎన్. ఒమేగా ఎన్ అంటే 2s, 2 ఇంటూ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ అంటే 4. సో ఓవరాల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చిందా అంటే k ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4s ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4. k ఇంటూ ఒమేగా ఎన్ స్క్వేర్ కాదు, k ఇంటూ 4. k వాల్యూ ఎట్లా కనుక్కుంటావా అంటే, k అంటే ఏంటిది నథింగ్ బట్ డీసీ గెయిన్ ఆఫ్ సిస్టమ్ కదా. సో డీసీ గెయిన్ అంటే ఇక్కడ డీసీ గెయిన్ ఎంత ఉంది నీకు, డీసీ గెయిన్ అంటే నథింగ్ బట్ ఇంకా ఇది ఎట్లుంటుంది, ఓకే. డీసీ గెయిన్ అంటే ఏంటిది, t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ దగ్గర స్టడీ స్టేట్ దగ్గర వాల్యూ ఏమొస్తుందో అదే కదా డీసీ గెయిన్ అంటే. సో ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ పెడితే నీకు ఏమైపోతుంది, అది మొత్తం టర్మ్ 0 అయిపోయి 1 మిగులుతుంది కదా. సో డీసీ గెయిన్ k వాల్యూ ఎంత అంటే 1. సో k 1 పెడితే 4 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4. ఆప్షన్ ఇది 4th ఆప్షన్. ఇన్ కేసు ఇదే క్వశ్చన్లో మొత్తానికి 10 ఇంటూ అని ఉన్నింది అనుకో, 10 ఇంటూ ఉంటే k వాల్యూ ఎంత అవుతుంది, k ఈజ్ ఈక్వల్స్ టు t 0 పెట్టినప్పుడు, t ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఇది మొత్తం 0 అయిపోయి 10 ఇంటూ 1 మిగులుతుంది. సో అప్పుడు k వాల్యూ 10 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నీకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే 40 డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4. k ఇంపార్టెంట్, k ఆల్వేస్ 1 అవ్వదు. కొన్ని కండిషన్స్లో అంటే మోస్ట్ కండిషన్స్లో 1 ఉంటుంది, కొన్ని కండిషన్స్లో నాట్ ఈక్వల్స్ టు 1 కూడా ఉంటుంది. సో అది జాగ్రత్తగా గమనించుకోండి. ఇంకొకటి ఏం చెప్తారా నేనంటే, ఆల్టర్నేట్ వే ఎట్లా చేసిండొచ్చు అంటే ఇదే క్వశ్చన్ని ఇప్పుడు నేనేముంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫార్మ్ అని చెప్పినా కదా. సో e పవర్ మైనస్ జీటా ఒమేగా ఎన్ ఇక్కడ దీంతో కంపేర్ చేయండి. ఈ యాంగిల్ పక్కన పెట్టేసాయి, కాస్ సైన్ జస్ట్ 90 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి ఈ పార్ట్ పక్కన పెట్టేసాయి నువ్వు. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే జీటా ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఏముంది మనకి 1 ఉంది. సో జీటా ఒమేగా ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇదొకటి. నెక్స్ట్ ఏంటిదిరా అంటే దీన్ని డినామినేటర్లోకి రాస్తే ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి √3/2 వస్తుంది కదా, అంతే కదా. ఇది న్యూమరేటర్ పోతేనే 2/√3 అంటే డినామినేటర్లో √3/2 ఉంది. ఇక్కడ మనకు డినామినేటర్లో ఏముంది, √1 - జీటా స్క్వేర్. సో √1 - జీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు √3/2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 1 - జీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 3/4, జీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 1/4, జీటా ఇజ్ ఈక్వల్స్ టు 1/2. జీటా ఇంటూ ఒమేగా ఎన్ 1 కదా, ఇక్కడ 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఎన్ ఏమొచ్చింది, 2 వచ్చింది.
జీటా తెలుసు, ఒమేగా అని తెలుసు, ఇంకా డైరెక్ట్ రాసేయచ్చు కదా ఇక్కడ ఈ ఫామ్లో. ఇంకా డీ సెకండ్ నార్మల్గా కనుక్కుంటాం. ఇంత మ్యాథమెటికల్ లేకుండా సింపుల్గా చేసేసిండొచ్చు. ఇవన్నీ మీకు ఆల్టర్నేట్స్ ఎప్పుడు వస్తాయంటే మీ మైండ్ని షార్ప్ చేసి ప్రాబ్లమ్ని కాన్సన్ట్రేషన్తో చదివి చూస్తూ ఉన్నప్పుడు మీకే ఆటోమేటిక్గా స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఇదే ఒక మెథడ్, ఆల్టర్నేట్ మెథడ్. ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ నేను ఏం చేస్తా అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఏమొస్తుంది, కాస్ రూట్ 3t కాస్ π/6 మైనస్ ప్లస్ సైన్ రూట్ 3t కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి సైన్ π/6 ఇట్లా వస్తుంది కదా. ఎక్స్పాన్షన్ చేసుకుని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నేను ఏం చేస్తా అంటే డైరెక్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తా. కాస్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీకు తెలిసిందే, s/s² ఒమేగా n స్క్వేర్. సైన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒమేగా n/s² ఒమేగా n స్క్వేర్. ఈ విధంగా డైరెక్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లోకి కన్వర్ట్ చేసి నేను చేసిండు. ఏమంటే ఇది కొంచెం లెంతీ మెథడ్. ఇంకా వేరే ఏం ఐడియా స్ట్రైక్ కానప్పుడు మీరు ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిండు. కానీ లెంతీ కాబట్టి ఇది నేను చెప్పట్లేదు. ఈ రెండు మెథడ్స్ అయితే ఈజీ. మోస్ట్ ఈజీ ఏదంటే ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s is equals to s+1 divided by s power p into s+2 into s+3 where p is integer connected in unity feedback configuration as shown in figure. సో ఈ విధంగా కనెక్ట్ చేసి ఉన్నాడు ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అదే ఫార్వర్డ్ పాత్ గెయిన్ అన్నానండి. ఏమన్నాడు, గివెన్ దట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుటే కదా. స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ 6 ఇచ్చిండు. నాకు అది సంబంధం లేదు, జస్ట్ కాన్స్టెంట్ కన్సిడర్ చేసుకుంటా ఫర్ యూనిట్ ర్యాంప్ ఇన్పుట్. ఇప్పుడు ఏం కనుక్కున్నారా అంటే వాల్యూ ఆఫ్ పీ కనుక్కో అన్నాడు. ఇది నేను చెప్పకముందు మీరే చేసేయాలి. 1 సెకండ్లో చేయాలి మీరు. 1 సెకండ్ వద్దులేవు, 5 సెకండ్స్లో చేసేయాలి ఈ ప్రాబ్లం. అంత ఈజీ ప్రాబ్లం. చాలా మంది చేసేసి ఉంటారు అనుకుంటా. చేయని వాళ్ళు ఆర్ చేసిన వాళ్ళు నా మెథడ్ మీ మెథడ్ ఒకసారి కంపేర్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఏమిచ్చిండు, స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ అన్న. ఆర్డర్ ఆఫ్ యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఎంత, 0. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే నేను మీకు స్టడీ స్టేట్ ఎర్రర్ చెప్పినప్పుడు చెప్పిన టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇన్పుట్ అయితే ఏమవుతుంది, స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. డెఫినెట్గా యూనిట్ స్టెప్ ఇన్పుట్కి స్టడీ స్టేట్ ఎర్రర్ 0 అన్నాడంటే టైప్ ఈజ్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ 0. ఓకేనా, ఇంతవరకైనా క్లారిటీ వచ్చిందా? అంతే కదా. ఇప్పుడు టైప్ అనేది ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్కి గ్రేటర్ ఉంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ స్టడీ స్టేట్ ఎర్రర్ 0 ఇచ్చేసినాడంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో 0 దీనికంటే గ్రేటరే ఉండాలి టైప్. సో టైప్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఫస్ట్ కంక్లూజన్ చెప్పేసినాం. సెకండ్ ఏముంది, ఇంకొకటి నేను ఏం కంక్లూజన్ ఇచ్చిన, టైప్ ఈజ్ లెస్ దాన్ ఇన్పుట్ అయితే స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది ఇన్ఫినిటీ. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అయితే ఇన్పుట్ అంటే ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్, స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ వాల్యూ వస్తుందన్న. ఇక్కడ ఆర్డర్ ఎంత, 1. సో నీకు స్టడీ స్టేట్ అనేది కాన్స్టెంట్ వాల్యూ వచ్చిందంటే టైప్ అనేది ఏమైపోతుంది, టైప్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఇన్పుట్ ఏముంది, 1. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది నీకు, 1 వచ్చింది. ఓకేనా, టైప్ అంటే ఏంటిది, నథింగ్ బట్ నంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆర్జిన్ ఇన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అందుకే ఇక్కడ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్న హింట్ కూడా నీకు ముందే ఇచ్చేసిండు. సో ఆర్జిన్ దగ్గర పోల్స్ అనేవి ఇది ఏ టర్మ్ డిఫైన్ చేస్తుంది నీకు, s పవర్ p అనేది డిఫైన్ చేస్తుంది. సో s పవర్ p ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ s పవర్ 1. దేర్ ఫోర్ p ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1. సో ఆన్సర్ ఎంత, న్యూమరికల్ ఆన్సర్ టై కాబట్టి p ఈజ్ ఈక్వల్స్ టు 1 మన ఆప్షన్. ఓకేనా, అంత ఈజీ క్వశ్చన్ ఊరికనే వేస్ట్ చేసుకోవద్దు టైం. అంటే 15 సెకండ్స్లో చెప్పాలి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తే. సో ఇంత ప్రాబ్లమ్స్ చాలనుకుంటే మీకు క్లారిటీ రావడానికి. ఇంకా ఏమన్నా డిస్కషన్స్ ఉంటే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంది, అదే మనకు అయిపోయింది ఇప్పటికీ టైం డొమైన్ అనాలిసిస్. నెక్స్ట్ చాప్టర్స్ ఏమేమి డిస్కస్ చేసుకుంటామంటే కాన్సెప్ట్ ఆఫ్ స్టెబిలిటీలో ఏం మాట్లాడుకుంటామంటే RH క్రైటీరియా, రూట్ లోకస్, తర్వాత వచ్చేసి ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్, తర్వాత ఇంకొకటి ఏది మిగిలింది, స్టేట్ స్పేస్ అనాలిసిస్. సో ఈ 3 మిగిలిన్నాయి. స్టెబిలిటీ తొందరగా అయిపోతుంది, స్టేట్ స్పేస్ అనాలిసిస్ తొందరగా అయిపోతుంది, ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్ కొంచెం టైం టేకింగ్. 3 ఉంటాయి కదా, బోర్డ్ ప్లాట్, పోలార్ ప్లాట్, నైక్విస్ట్ ప్లాట్. సో కొంచెం టైం టేకింగ్. మనం ఏం చేస్తామంటే
జూలై 15th వరకు కంట్రోల్ సిస్టమ్స్ అయినా అవ్వకున్నా ట్రై చేద్దాం అవ్వకొట్టడానికి. కనీసం ఈ 2 టాపిక్స్ అయిపోయినా కూడా చాలు. ఇంకా 6 days ఉన్నాయి కదా, ఈ రెండింటికి 3 days, దీనికి వచ్చేసి ఒక 3 days బట్టి 6 daysలో ఈ 2 టాపిక్స్ అయిపోయినా జూలై 16 నుంచి ఏం చేద్దాంరా అంటే స్టేట్ స్పేస్ అనాలిసిస్ ప్యారలల్గా నడిపిస్తూ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇంకా డీలే వద్దు. జూలై 15th అనుకున్నాం, జూలై 15th కల్లా అయిపోగొట్టాలనుకున్నాం. అవ్వకున్నా సరే ప్యారలల్గా రన్ చేస్తూ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ జూలై 16th ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేసిద్దాం. ఓకేనా? సో మీ అందరికి వీడియోస్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. మీరు ఏం చేస్తున్నారా అంటే జస్ట్ వినేసి వదిలేస్తున్నారు. క్వశ్చన్స్ చేసేటప్పుడు కష్టంగా అనిపిస్తున్నాయి మీకు, క్వశ్చన్ సాల్వింగ్ రావట్లేదని కొంతమంది నన్ను అడుగుతున్నారు. ఏం లేదు, స్టార్టింగ్లో వరీ అవ్వద్దు, ఎవరికి రావు. అంటే ఫస్ట్లో కష్టంగానే అనిపిస్తాయి. మీరు ఏం చేస్తారా అంటే గివప్ ఇవ్వకుండా చదువుతానే ఉండాలి. చదవడం అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ చూస్తారు, కిందనే సొల్యూషన్ ఉన్నట్లుంది, కింద సొల్యూషన్ చూసేసి నాకు అర్థమైపోయింది అనుకొని వదిలేస్తున్నారు. అటువంటి మిస్టేక్ అస్సలు చేయకూడదు. మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఏం చేస్తారా అంటే ఒక 2 hours ప్రాక్టీస్ టైం అనుకో. నేను చాలా మంది కనోడియా బుక్ షేర్ చేసిన అనుకుంటున్నా. సో ఏం చేస్తారా అంటే ఆ బుక్లో సొల్యూషన్స్ ఉండవు క్వశ్చన్ కింద. ఇప్పుడు 2 hours అనుకో, 40 questions ఉన్నాయి. 2 hours నీ టార్గెట్, 2 hours లో 40 questions నీ టార్గెట్. ఏం చేస్తావంటే 2 hours లో 40 questions చేయనీకే ట్రై చేయి. నీకు ఇందులో 20నే తెలుసు, 20నే చేయి, మిగిలిన 20 జోలికి వెళ్ళొద్దు. సొల్యూషన్స్ మాత్రం 2 hours అయిపోయిన తర్వాత మాత్రమే చూడు. ఎందుకంటే నువ్వు వెంటనే సొల్యూషన్ చూసేస్తే నీ మైండ్ ఇంకా థింకింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కిందనే సొల్యూషన్ ఉంటుంది, చూసి అర్థం చేసుకుందాం, ఈ విధంగా మైండ్ సెట్ పడిపోతుంది. కాబట్టి ఆ మిస్టేక్ చేయొద్దు. మొత్తం 2 hours ప్రాక్టీస్కి పెట్టుకుంటే ఒక్క సొల్యూషన్ కూడా చూడకూడదు. ఆ 2 hours మొత్తం ప్రాబ్లమ్సే చేయాలి. నీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్ వచ్చింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రాలేదు, వదిలేయి 3, 6th క్వశ్చన్కి వెళ్ళిపో. ఆ విధంగా చేసుకుంటా వెళ్ళండి. ఓకేనా? అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇంకా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమైతే ఈజీనెస్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.